జరిగినటువంటి జిల్లా పరిషత్ ఎన్నికల్లో కానీ మొన్న జరిగినటువంటి మండల పరిషత్ ఎన్నికల్లో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకించి నెల్లూరు జిల్లాలో కొనసాగడం జరిగింది. ఖచ్చితంగా 2 సంవత్సరాల పరిపాలనా కాలం ముగిసిన తర్వాత జరిగినటువంటి ఎన్నికలు ఫలితాలు విశ్లేషించిన తర్వాత ఇది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి రెఫరెండంగానే భావించాల్సినటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. బహుశా ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎన్ని విమర్శలు చేసినా ఏదో ఒక విధంగా కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేసిన ఓటమి నుంచి ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల నమ్మకాన్ని విశ్వాసాన్ని ప్రకటించారు. అధిక సంఖ్యలో జెడ్పీటీసీలు దాదాపుగా 90% జెడ్పీటీసీలు 90% పైచిలుకు జెడ్పీటీసీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అభివృద్ధి చేస్తుంది. ఎన్నడూ లేని విధంగా ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలవడం జరిగింది. ఎప్పుడైనా ఏదైనా రాష్ట్ర చరిత్రలో పూర్తి స్థాయి జిల్లా పరిషత్ ఒకే పార్టీ కైవసం చేసుకున్నటువంటి సంఘటన దాదాపుగా లేదు. అటువంటి అరుదైన సంఘటన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో 13 జెడ్పీటీసీలు ఎక్కడ ఏమి వివాదాలు లేకుండా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. ఈరోజు నేను జిల్లా పరిషత్ ఎన్నిక జరిగింది నెల్లూరుకు సంబంధించి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 సంవత్సరంలో ఎన్నికల ప్రక్రియ పూర్తయి ఫలితాలు ప్రకటించిన తర్వాత తమకు తక్కువ స్థానాలు వచ్చి జిల్లా పరిషత్ పీఠం కోల్పోతాం అనేటువంటి నిరాశ నిస్పృహల మధ్య చేయకూడనటువంటి పనులని కనీసం ఆ రోజు శాసనసభ్యులుగా మా మీద జెడ్పీటీసీల మీద నెల్లూరు జిల్లా ప్రజా పరిషత్తులో ఏ విధంగా దౌర్జన్య కాండ సాగించారనేటువంటిది ప్రత్యేకించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించిన విధంగా ఉంది. నెల్లూరు జిల్లా పరిషత్తులో చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ బాబు కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ 2014లో జరిగినటువంటి ఎన్నికల్లో మేము పారదర్శకంగా నిర్వహించాం. చివరికి జిల్లా కలెక్టర్ను అవమానపరిచేటువంటి విధంగా ఆయన ముందున్నటువంటి మైక్ తీసి పారేసి పేపర్లు చించేసి దుర్భాషలాడినటువంటి సంఘటనలు నెల్లూరు జిల్లాలోనే చోటు చేసుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మాకు సంబంధించినటువంటి శాసనసభ్యుల మీద దాడి జరిగింది, మాకు సంబంధించినటువంటి జెడ్పీటీసీ సభ్యులు ఎన్నికలు, మాకు సంబంధించినటువంటి ఎంపీటీసీ సభ్యులు తీసుకెళ్లారు. ఏదో ఒక విధంగా ఆ రోజు అధికారం చేతిలో ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ అత్యధిక స్థానంలో గెలవడానికి ఆలోచన చేస్తే వీటన్నిటిని కూడా నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి నాయకులందరూ ఏకతాటి మీద గెలిచి లాటరీ పద్ధతిలో ఆ రోజు నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి జెడ్పీ స్థానాలను నిలబెట్టుకోవడం జరిగింది. ఈరోజు నెల్లూరు జిల్లాకు సంబంధించి 46 జెడ్పీటీసీ స్థానాలు ఉంటే 46 జెడ్పీటీసీ స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవడం, గెలిచిన తర్వాత ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మనకి పూర్తి స్థాయి స్వేచ్ఛ ఉంది, స్వతంత్రం ఉంది, ప్రశ్నించేవాడు లేడు. కాబట్టి ఎవరికి పడితే వాళ్ళకి మనం ఇచ్చి పదవులు ఆ విధంగా పదవులు పందేళం చేయొచ్చనేటువంటి ఆలోచన చేయకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయం చేయాలని, అన్ని వర్గాలకి అవకాశం కల్పించాలని నెల్లూరు జిల్లాకు సంబంధించి కేంద్రం డిస్ట్రిక్ట్ దగ్గర ఉన్నటువంటి నెల్లూరు రూరల్ మండలం ఏదైతే ఉందో నడిపట్టున ఉన్నటువంటి నెల్లూరు రూరల్కి ఈరోజు ఆనం అరుణమ్మ గారికి జిల్లా పరిషత్ చైర్మన్ అవకాశం కల్పించడం జరిగింది. అదేవిధంగా కులాల వారీగా ప్రాంతాల వారీగా సామాజిక న్యాయంతో పాటు ప్రాంతాల్లో కూడా అసమానతలు ఉండకూడదన్నటువంటి ఆలోచన చేసి ఈరోజు ఫిషర్మెన్కి ఒకటి ఇవ్వాలనుకున్నాం. దానికి సంబంధించి కోవూరు మండలంలో ఇందుకూరుపేటకు సంబంధించి శ్రీహరికోట జయలక్ష్మమ్మ గారికి ఇచ్చాం. అదేవిధంగా ఎస్సీకి సంబంధించి ఒకరికి ఇవ్వాలనుకున్నాం. నెల్లూరుకి ఉత్తర భాగంలో ఒక వైస్ ప్రెసిడెంట్ ఇస్తే దక్షిణ భాగమైనటువంటి వెనకబడిన ప్రాంతమైనటువంటి రాంపూర్కి ఒక వైస్ చైర్పర్సన్ పదవి ఇవ్వడం జరిగింది. అంటే సామాజిక న్యాయం చేయడంతో పాటు ఈరోజు
నెల్లూరు రూరల్కి సంబంధించి అరుణమ్మ గారిని, ఇందుకూరుపేట జెడ్పీటీసీగా గెలిచినటువంటి శ్రీహరికోట జయలక్ష్మమ్మ గారిని, రాపూర్ జెడ్పీటీసీగా గెలిచినటువంటి జుగురుపాటి ప్రసన్న గారిని ఈరోజు 3 ప్రాంతాలకు సంబంధించి ప్రాంతాల్లో కూడా అసమానతలు ఉండకూడదని, సామాజిక న్యాయం పాటించాలని ఒక ఓసీ, ఒక ఎస్సీ, ఒక బీసీకి స్థానం కల్పించడంతో పాటు ఈరోజు వాళ్ళకి సంబంధించి ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా సజావుగా 2 కోఆప్షన్ మెంబర్లు ఉంటే, ఒకటి తాజుద్దీన్ ఉదయగిరి నుంచి, ఒకటి అల్లాబక్షు ఆమంచర్ల నుంచి ఎక్కడా కూడా ఎటువంటి విభేదాలు లేకుండా హుందాగా ఈరోజు ఎన్నికలు జరిగాయి. వాటికి సంబంధించినటువంటి ఫలితాలను కలెక్టర్ గారు ప్రకటించారు. ప్రజలందరూ కూడా హర్షాతిరేకాలతో ఈరోజు సంతోషాన్ని వ్యక్తం చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈరోజు ఇంత పెద్ద స్థానంలో 46 మండల పరిషత్తులుంటే 2 మండల పరిషత్తుల్లో ఈరోజు ఎన్నికలు జరగాల్సింది. 44 మండల పరిషత్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. కాబట్టి ఎన్నడూ లేనటువంటి విధంగా ఈరోజు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాం. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంతో పాటు ఈరోజు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు భయాన్ని కలిగిస్తుంది, బాధ్యతను పెంచుతుంది అని చెప్పడం జరిగింది. ఈరోజు ఇప్పటిదాకా స్థానికంగా శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు ప్రజలకు సంబంధించి అందుబాటులో ఉన్నారు. ఇటీవలే పంచాయతీలు వచ్చాయి. ఈరోజు పూర్తి స్థాయిలో ఎంపీటీసీ సభ్యులు, మండలాలు, జెడ్పీటీసీ సభ్యులు, జిల్లా పరిషత్తులు వచ్చారు. అన్ని స్థాయిలో ఈరోజు ప్రజాప్రతినిధులు ఏర్పడ్డాయి. అన్ని స్థానాల్లో కూడా ఈరోజు మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులు ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి పరిపాలన సౌలభ్యం కోసం ప్రజలకు సంబంధించినటువంటి ఏదైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించడంతో పాటు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెడుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళేటువంటి వెసులుబాటు కూడా ఈరోజు కలిగింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జిల్లా ప్రజలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఏకపక్షంగా ఇచ్చినటువంటి తీరు, ఎన్నడూ ఇవ్వనటువంటి తీరు, ముఖ్యమంత్రి గారి పట్ల, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్ల మరొకసారి విశ్వాసాన్ని ప్రకటించినటువంటి తీరు బహుశా నభూతో నా భవిష్యత్ అన్నట్టుగా గతంలో జరగలేదు. భవిష్యత్తులో జరుగుతుందో లేదో కూడా తెలియనటువంటి పరిస్థితిలో జరిగింది. అంత పెద్ద స్థాయిలో ప్రజల పట్ల నమ్మకం, విశ్వాసాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించుకోగలిగాడు అంటే ఆయన ప్రవేశపెట్టినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని చెప్పి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఆయన పరిపాలనని విమర్శించేటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు అందరికీ కూడా ఈరోజు ప్రజలు ఇచ్చినటువంటి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చినటువంటి చెంపపెట్టులాగా భావించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, విజయం సాధించినటువంటి జిల్లా పరిషత్తులకు సంబంధించినటువంటి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు, జిల్లా పరిషత్ వైస్ చైర్పర్సన్లు ఇద్దరు, వాళ్ళతో పాటు మండల పరిషత్ అధ్యక్షులు, మండల పరిషత్ ఉపాధ్యక్షులు, కోఆప్షన్ సభ్యులు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, ఈరోజు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కష్టపడి ఈరోజు విజయాన్ని అందించారో, ఎంతమంది విజయానికి కారకులయ్యారో వాళ్ళందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, సాఫీగా సజావుగా ఎన్నికల ప్రక్రియ నిర్వహించినటువంటి జిల్లా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, జిల్లా అధికార యంత్రాంగానికి, రిటర్నింగ్ ఆఫీసర్, ప్రిసైడింగ్ ఆఫీసర్లు అందరికీ మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ, రాష్ట్రంలో ఎన్నడూ లేనటువంటి విధంగా, నెల్లూరు జిల్లాలో ఎన్నడూ లేనటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఆశీస్సులు అందించినటువంటి ప్రజానీకానికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తారు. చిత్తూరులో 8 మంది మొత్తం 11 మంది సభ్యులు, 10 మంది మేవాళ్ళు సార్, ఒక టీడీపీ గెలిచి. కానీ 2 రోజుల నుంచి అక్కడ సతమతం అవుతున్నారు. సతమతం ఏం కాదు, వాళ్ళ మధ్య కొంత అభిప్రాయ భేదాలు ఉన్నాయి. మన పక్క గెలిచినటువంటి వాళ్ళు ఉన్నాయి కాబట్టి దాని మీద సాధారణంగా కుటుంబంలోనే చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వస్తాయి. కాబట్టి అక్కడ అభిప్రాయ భేదాలు దాన్ని కూర్చోబెట్టి పార్టీ కూడా దృష్టి పెట్టింది. ఒకసారి నిన్న మొన్న ఎన్నికల హడావిడిలో ఉన్నాం కాబట్టి దాని గురించి పట్టించుకోలేదు. దాన్ని బట్టి వెంటనే పరిష్కరించి అక్కడ ఎక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసినటువంటి వాళ్ళు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ పదవులు ఆశించడం సహజం. పదవులు ఆశించేటువంటి క్రమంలో ఇద్దరికి పదవులు ఇవ్వలేం కాబట్టి వాళ్ళకి నచ్చజెప్పి దాన్ని సామరస్యంగా పరిష్కరిస్తాం. ఇప్పుడు కూడా వాళ్ళ దగ్గర వింజమూరు కానీ, వింజమూరులో కోరం లేక వాయిదా పడింది. వాళ్ళ మధ్య కొంత విభేదాలు ఉన్నాయి. ఆ విభేదాలు అన్ని కూడా కూర్చొని మాట్లాడి ఈరోజు పార్టీ జోక్యం చేసుకుంటుంది. కాబట్టి పదవులు, రాజకీయ నాయకుడు అనేటువంటి వాడు పదవులు ఆశించడంలో ఏమి తప్పుడు. రాజకీయ నాయకుడు జన్మ హక్కే పదవి ఆశించడం. కాబట్టి పదవి ఆశించడంలో తప్పలేదు. కోరుకున్నటువంటి వాళ్ళందరికీ పదవులు ఇవ్వలేం కాబట్టి దాంట్లో కాస్త సర్దుబాటు, వెసులుబాటు ఉండాల్సి వస్తుంది. అయినా సరే 42, 44 ఎక్కడ ఏమి పొరపచ్చాలు లేకుండా చేసుకోగలిగాం. ఆ 2 స్థానాలకు సంబంధించి కాస్త స్టేట్మెంట్ ఉంది. ఆ సందిగ్ధతను కూడా గత 2 రోజులుగా కొనసాగింది.
రాబోయేటువంటి 2-3 రోజుల్లోనే దాన్ని పరిష్కరిస్తాం. ఎక్కడ ఎటువంటి సమస్యలు లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతా ఈ జిల్లాలో ఏకతాటి మీద నడుస్తుంది అనేటువంటి స్పష్టమైనటువంటి సంకేతాలు ఇప్పటికే ప్రదర్శించారు. రాబోయేటువంటి రోజుల్లో దాన్ని నిలబెట్టుకునేందుకు కృషి చేస్తాం.